మీ బిడ్డ అబద్ధం ఆడడు, మీ బిడ్డ మోసం చేయడు. నువ్వు చెప్పిన అబద్ధాలు లిస్టు జగన్మోహన్ రెడ్డి ఇనో సిపిఎస్ రద్దు అబద్ధమా, ప్రత్యేక హోదా తెస్తామని చెప్పినావు కదా 2019 ఎలక్షన్ ముందు, ఇది ఒక అబద్ధం చెప్పినవా? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినావు, ఇది ఒక అబద్ధం చెప్పినవా? విశాఖకు రైల్వే జోన్ తెస్తానన్నావు, ఇది ఒక అబద్ధం చెప్పినవా? విశాఖకు మెట్రో తెస్తానన్నావు, తెచ్చినవా? అబద్ధమా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతానన్నావు, ఇది కూడా అబద్ధమే కదా? పోలవరం పూర్తి చేస్తానను, ఇది నువ్వు చెప్పిన అబద్ధమే కదా? ఉత్తరాంధ్ర సుజల సవంతి పూర్తి చేస్తానని చెప్పినావు, ఇది అబద్ధమే కదా? ఎలుగొండ పూర్తి చేస్తానన్నావు, ఇది అబద్ధమే కదా? రామాయపట్నం పూర్తి చేస్తానన్నావు, ఇది అబద్ధమే కదా? పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి దక్షిణ చుట్టుపక్కల బార్డర్ పంచుకున్న రాష్ట్రాల కాడికి ఎక్కువ చెప్పి పెట్రోల్ డీజిల్ స్మగ్లింగ్ బిజినెస్ చేసింది వాస్తవం కాదా నువ్వు? తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పావు, కరెంటు ఛార్జీలు 12 సార్లు పెంచుడు, ఇది అబద్ధమే కదా? తర్వాత 30 లక్షల ఇళ్లు నిర్మాణం చేపడతానను, 10 మంది 2 లక్షలు కూడా కట్టలేకపోయినావు. ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పినావు, వాలంటీర్లు ఉద్యోగాలు భర్తీ చేసినావు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు కదా, ఇది అబద్ధమే కదా? 45 ఏళ్లు దాటితే పెన్షన్ ఇస్తానని చెప్పినావు, ఇది అబద్ధమే కదా? మెగా డిఎస్సీ వేస్తానని చెప్పినావు, ఇది అబద్ధమే కదా? ప్రతి ఏడాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు, ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు, జాబ్ క్యాలెండర్ తెస్తానని చెప్పి నిరుద్యోగులను ముంచింది, ఇది కూడా అబద్ధమే కదా? అమ్మ ఒడిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నావు, ఒక పిల్లోడికి ఇచ్చినావు, అది ముంచేసినావు కదా? తర్వాత ఎన్ని లక్షలైనా ఉచిత వైద్యం అన్నావు, ఇది కూడా అబద్ధమే కదా?